నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ ఇష్యూ రోజు రోజుకి ఒక కొత్త టర్న్ తిరుగుతుందనే చెప్పుకోవాలి. అసలు గోరుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నాడు అని అనలిస్ట్ల వాదన. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ కూడా అదే ఫీల్ అవుతుంది. దాని గురించి పూర్తి వివరాలు మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. మ్యామ్, సో అల్లు అర్జున్ ఇష్యూ రోజుకొక కోణంలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడడం వల్ల, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల గోరితో పోయేది గొడ్డల దాకా పోయింది అని అనేసి, చిలికి చిలికి గాలివాన అయిందని, ఇలా ప్రతి ఒక్కరు అనలిస్టులు వాళ్ళ విధానంలో వాళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు. అసలు నిజంగానే అల్లు అర్జున్ ఇష్యూ ఇండస్ట్రీకి పెద్ద శాపం అయిపోయింది అని అనేసి అని అంటూ ఉన్నారు. నిజంగా శాపంగా మారిందంటారా? శాపం అనడానికి కూడా లేదు. ఒక బాహుబలి సినిమా అప్పటి నుంచి బాగా టికెట్ల రేట్లు పెంపుతోటి నిర్మాతలు డబ్బులు దండుకోవడం మొదలెట్టారు. అది అచ్చంగా నిర్మాతలకే వెళ్తాయి ఆ డబ్బులు, టికెట్ రేట్లు పెంచడం వల్ల. హై బడ్జెట్ సినిమాలు అనేది టికెట్ల రేట్లు పెంచుకోవటం అనేది వీళ్ళ లాబీ ద్వారా వీళ్ళు చేసుకుంటే దీనివల్ల వాళ్ళకి లాభమే జరిగింది మొత్తానికి, ఏ మాట కా మాట. ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ సినిమా ఉంది కదా పుష్ప 2, దగ్గర 250 కోట్లు వాళ్ళ జేబులోకే వెళ్ళింది. అయితే దీనివల్ల ఎగ్జిబిటర్లకు కానీ సినిమా థియేటర్ ఓనర్లకు కానీ ఏమైనా లాభం ఒరిగిందా? లేదు. వాళ్ళకి ఏదైతే వస్తుందో అంతే వస్తుంది. ఈ టికెట్ రేట్లు పెంచిన దానివల్ల, బెనిఫిట్ షోల వల్ల, రకరకాల వాటి వల్ల నిర్మాతలకే లాభం జరుగుతుంది. మరి ఈ నిర్మాతలకు ఇలా లాభం జరగటానికి అదేమంటే వాళ్ళు చాలా బడ్జెట్ పెట్టారు కదా, హై బడ్జెట్ పెట్టారు కదా. ఈ హై బడ్జెట్లో సినిమా హీరో ఎక్కువ తీసుకుంటున్నాడు, హీరోయిన్ ఎక్కువ తీసుకుంటుంది, డైరెక్టర్ ఎక్కువ తీసుకుంటున్నారు. మళ్ళీ పైగా డైరెక్టర్ ఆయన ఇష్టానికి ఆయన సినిమా తీయటం వల్ల ముందుకి తీసిన ఫిల్మ్ వేస్ట్ అవటం విషయంలో కావచ్చు, ఏ రకంగానైనా 3 సంవత్సరాల పాటు ఒక యూనిట్ ని రన్ చేయడం అంటే మామూలు మాట కాదు. మరి ఇలా చేసినప్పుడు ఈ భారం అంతా తీసుకొచ్చి ప్రజల మీద వేయడం ఎంతవరకు కరెక్ట్? టికెట్ల రేటు పెంపు పేరుతోటి ఇది ఇలా వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటి అంటే, సరే ఇప్పటి వరకు తినేసిన వాళ్ళే తినేశారు, ఎవరు ప్రొడ్యూసర్లు. ఇప్పుడు 4 సినిమాలు రెడీగా ఉన్నాయి, రిలీజ్కి 4 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఈ 4 సినిమాలకి ఇప్పుడు ఆయనేమో బెనిఫిట్ షోలు కుదరదంటున్నాడు, టికెట్ రేట్లు పెంచడంటున్నాడు, ఖరాఖండిగా చెప్పేస్తే ఇప్పుడు ఈ నిర్మాతల పరిస్థితి ఏంటి, ఈ హీరోల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ హీరో ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిన హీరోగా ఒక చరిత్రలో రికార్డులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇలా అవడం అంటే ఏంటి? ఈ బెనిఫిట్ షో మూలానా ఈ మొదటి 15 రోజులు 2 వారాల పాటు టికెట్ రేట్లు పెంచిన దానివల్ల, ఆ పెంచిన రేట్లు కూడా నార్మల్గా పెంచిన తర్వాత, ఒకప్పుడు 200కి పెంచటం అంటే అమ్మో చాలా ఎక్కువ అనుకున్నారు. ఇప్పుడు ఇవాళ 600కి పెంచుకున్నారు టికెట్ రేటు. మరి దీనివల్ల డబ్బులు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు రిలీజ్ అవబోయే సినిమాలకి ఇది లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇన్ని వసూళ్లు రాబట్టింది అనే ఒక రికార్డులోకి రాలేరు కదా వాళ్ళు. అది వాళ్ళ బాధ. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు దీంట్లో? ఇప్పుడు బరిలో డాకు మహారాజు, గేమ్ చేంజర్, అలాగే వెంకటేష్ సంక్రాంతికి మేము వస్తున్నాం, ఈ 3 సినిమాలు ఉన్నాయి. ఇంకా చిన్న చితక సినిమాలు కూడా ఉంటాయి. వీళ్ళందరికీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, బెనిఫిట్ షో లేదు. వీళ్ళు ఈ పాటికి లెక్కలు వేసుకుని ఉంటారు, ఈ బెనిఫిట్ షో ఇస్తారు, దీనికి ఇన్ని డబ్బులు కలెక్ట్ అవుతాయి, అలాగే సినిమా టికెట్ రేట్లు వాళ్ళకి పెంచినప్పుడు మాకెందుకు పెంచరు, మాకు ఇన్ని డబ్బులు కలెక్ట్ అవుతాయి అని చెప్పి ఆశ పెట్టుకొని ఉంటుంటే మరి రేవంత్ రెడ్డి గారిని అడిగి చూశారు. ఆయన కాదని ఖరాఖండిగా చెప్పారు. అంత పెద్దవాళ్ళు వెళ్ళినా కూడా పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు. మరి ఇదంతా ఎందుకు వచ్చిందని అనుకుంటారు? ఈ ఇష్యూతోనే, అల్లు అర్జున్ వల్లే. ఆయన వల్ల ఇంత ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఆయనకి ఏమీ నష్టం జరగలేదు. ఏమైంది? ఒకరోజు సినిమా షూటింగ్లో జైల్లో ఉన్నట్టు అనుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఇవాళ ఉన్న మాటలు రేపటికి ఉంటాయా?
ఇక ఏదైతేనేమి ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాంబేలో ఆడుతుంది సినిమా, బీహార్లో ఆడుతుంది, అక్కడ ఆడుతుంది, ఇక్కడ ఆడుతుంది, పాన్ ఇండియా సంచలనం సృష్టించారు. ఇప్పుడు పైగా ఈ టికెట్ రేట్లు తగ్గించిన తర్వాత థియేటర్లు ఇంకా ఫుల్ అవుతున్నాయి. ఎందుకంటే అయితే ఇక్కడ ఓవరాల్ గా అల్లు అర్జున్ గురించే కదా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది. అల్లు అర్జున్ స్టేబుల్ గా ఉండడానికి అంటే అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటాడు, ఓవర్ గా బిహేవ్ చేస్తుంటాడు, ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి మనకి జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి కానీ, లేకపోతే మీడియాలో ఇంటర్నల్ గా కూడా ఆయన ముందర అనకపోయినా కొంతమంది ఇలాంటి మాటలే అంటూ ఉంటారు. మరి ఆయన ఎందుకు కంట్రోల్ చేయడానికో, లేకపోతే ఆయన కొన్ని కౌన్సిలింగ్ క్లాసెస్ ఇలాంటివి ఎందుకని ఇప్పివ్వరు అంటారు? చిరంజీవి గారు ఇప్పటికీ కొన్ని మోటివేషనల్ వి వింటూ ఉంటారంట. తర్వాత ఆ క్లాసెస్ ఎలా నేర్చుకోవాలి అనేది ట్రైనర్స్ ని పిలిపించి మాట్లాడతారంట. మరి ఇంత ఏజ్ వచ్చిన చిరంజీవి గారే ఫాలో అవుతున్నప్పుడు మామ దగ్గర నుంచి చూసి ఇలాంటివి కొన్ని నేర్చుకోలేడా అల్లు అర్జున్ అని కూడా ఒక టాక్ ఉంది. జనరేషన్ గ్యాప్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, పాత వాళ్ళకున్నంత ఓర్పు నేర్పు ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పగలరా మీరు? అంటే ప్రభాస్ లేరా, ఎన్టీఆర్ లేరా, రామ్ చరణ్ గారు ఎప్పుడైనా దొరికితేనే దొంగండి. ఓకే, దొరికితే దొంగ. ఇప్పుడు నేను ఇవాళే ఒక న్యూస్ చూసా. ఒక అమ్మాయి అబ్బాయి కారులో, చాలా ఖరీదైన కారు, ఆ కారులో ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తా ఫంక్షన్లో ఫుల్గా తాగారు, వస్తూ ఉన్నారు. ఒక చోట డివైడర్ని గుద్ది రెండో వైపుకి వెళ్ళిపోయారు. కారుకు బాగానే దెబ్బ తగిలింది. వాళ్ళ బెలూన్లు ఉంటాయి కదా, ఆ బెలూన్లు తెరుచుకోవటం వల్ల వాళ్ళిద్దరికి ఏమీ కాదు, ఎయిర్ బ్యాగ్స్. అయితే వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళు చేసినంత హంగామా మీరు ఊహించరు అసలు. ఓకే, ఇదివరకు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశామని ఒక హంబుల్నెస్ ఉండేది. ఇప్పుడు సామాన్య ప్రజల దగ్గర హంబుల్నెస్ లేదు, పిల్లల దగ్గర హంబుల్నెస్ లేదు. ఇప్పుడు ఒక టీచర్, ఒక స్కూల్ టీచర్ని ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక ఓల్డ్ స్టూడెంట్ వెళ్ళి కలిస్తే ఆ టీచర్ ఏం చెప్తారంటే సింపుల్గా, మీరు అసలు ఇంకా రెండో మాటలేదు దీనికి, అబ్బా మీ బ్యాచ్ ఎంత మంచిది, ఎంత చక్కగా మాట్లాడినారు మీరు, అసలు ఇప్పుడు పిల్లల్ని మేనేజ్ చేయలేకపోతున్నాము, చాలా కష్టంగా ఉంది అంటారు. అదే 10 సంవత్సరాల క్రితము, అంతకు 10 సంవత్సరాల క్రితం స్టూడెంట్ వచ్చినప్పుడు ఇదే మాట అంటారు. ఇదే మాట అంటారు. అందుకని ఏంటంటే ఎప్పుడైనా సరే కొత్త నీరు వచ్చినప్పుడు, ఆ కొత్త జనరేషన్ వచ్చినప్పుడు అలా పట్టి ఉంచడం అంత ఈజీ కాదు. అంటే ఒక పరిణితి రావాలి జీవితంలో. ఎప్పుడో ఒకసారి దెబ్బ తినాలి, దెబ్బ తింటేనే తెలిసి వస్తుంది. రైట్. ఇప్పుడు అల్లు అర్జున్కి జీవితం మొదటి నుంచి వడ్డించిన విస్తరి. మంచి కుటుంబంలో పుట్టాడు. అతను ఏమైనా ఫేస్ చేస్తుంటే ఏం ఫేస్ చేస్తుంటాడంటే, నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్తాను అంటే, ఏరా నీ మొహం చూస్తే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళేలాగా ఉందా, నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకో, నిన్ను పెట్టి సినిమా తీస్తే నాకు డబ్బులు వస్తాయా పోతాయా, ఇలాంటి మాటలు అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి వినుంటాడు. ఓకే, నాన్న దగ్గర నుంచి తల్లిదండ్రి కూడా పిల్లల్ని అలాగే అంటారు. లేదు కూడదు, నేను వెళ్లాల్సిందే, నేను చేయాల్సిందే అని మారాన్ చేస్తే, సరే ఎక్కడన్నా ఓ చోట కాసేపు పని చేసిరా, షూటింగ్లు అవి చూసిరా అంటే, చిన్నప్పటి నుంచి షూటింగ్లు చూశాడనే అనుకోండి. నువ్వు నా పేరు చెప్పుకోకుండా ఎక్కడో చోట ఏదో ఒక ఆఫీస్లో పనిచేసిరా, నీకు తెలుస్తుంది ఆ బాధలు ఏంటో తెలుస్తుంది, సినిమా అంటే ఊరికే ఉందనుకున్నావా, అదే ఏవో చెప్పుంటారు. అలాగే వెళ్ళి పనిచేశాడని కూడా అంటారు. అది నిజమో ఉట్టిదో మనకు తెలీదు. ఏది ఏమైనా గంగోత్రి సినిమా తీసి, గంగోత్రి సినిమా ఆడి, ఆ గంగోత్రి సినిమా తర్వాత ఇంకొకటి 2 సినిమాలు ఆడే వరకు అతను జీవితంలో గడ్డు పరిస్థితి చూసే ఉంటాడు. అవును. కానీ గోల్డెన్ స్పూనే కదా. అంతే. అవును. అతనికైతే తిరుగుండదు కదా. పోనీ షూటింగ్ లో కష్టపడినా ఇంటికి వచ్చిన తర్వాత మంచిగానే ఉంటుంది కదా, అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా. ఆ తర్వాత పెళ్ళయింది, పిల్లలు, అంతా చాలా సాఫీగా నడిచిపోతుంది, అంతా గుడ్ లుక్స్ లో వెళ్తుంది వ్యవహారం అంతా. మనం నేర్చుకోవడానికి ఏముంటుంది చెప్పండి? సినిమాలు చూస్తేనా, ఏదో 1-2 సినిమాలు తప్పితే సినిమాలు హిట్ అవుతూనే ఉన్నాయి. సినిమాలు హిట్ అవుతానే ఉన్నాయి. మరి రౌడీ వేషం వేసినా హిట్ అవుతున్నాయి, మంచి ఒక బుద్ధిమంతుడైన ఒక తండ్రి పేరు నిలబెట్టాలి అనుకునే ఒక కొడుకు వేషం వేసినా నిలబడుతున్నాయి. మరి
అదేదో ఒక సినిమా ఉంటది ఎవరిది అలవైకుంఠపురంలో అన్ని హిట్లే కదా. మరి ఇంకా అతను ఎట్లా నేర్చుకుంటాడు ఎవరైనా సరే, అంతా చాలా కంఫర్టబుల్. ఇది ఒక గుణపాఠం అనే చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి మార్పు ఎక్స్పెక్ట్ చేయాలంటే మార్పు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవ్వరు తప్పులు చేయకుండా ఎవ్వరు ఉంటారండి. ఇవాళ నేను ఇందాకే చూశాను, రమ్మీ గేమ్ కి తమన్నా యాడ్ ఇచ్చింది. అవును, అవసరమా చెప్పండి? ఆమెకి ఏం డబ్బులు తక్కువైనాయి? అసలు పెద్ద పెద్ద స్టార్లు అయ్యాము, మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యాము అని అనుకున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడాలి అని. ఆ రమ్మీ గేమ్, ఆన్లైన్ రమ్మీ గేమ్ మూలాన ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి అని ఆలోచించక్కర్లా. నీకు వచ్చే ఆ యాడ్ వల్ల నీకు వచ్చే డబ్బులే నువ్వు చూసుకుంటున్నావు, కానీ దీనివల్ల ఎంత నష్టం, ఎంతమందికి నష్టం జరుగుతుంది అనే ఒక ఇంట్రాస్పెక్షన్ అయితే ఉందా? అసలు ఆలోచించగలిగే బుద్ధి జ్ఞానం ఉందా? రైట్. మీరు నటించే యాడ్ల వల్ల నష్టం జరుగుతుంది అని అన్నప్పుడు ఆ యాడ్ల జోలికి మీరు వెళ్ళకూడదు. ఒకసారి చిరంజీవి గారు అదేది థమ్సప్ యాడ్, అది మంచిది కాదండి, వద్దండి అని చెప్పి ఒక రాజకీయ నాయకుడి దగ్గర నుంచి విజ్ఞప్తి వెళ్తే, సిపిఐ నారాయణ గారి దగ్గర నుంచి, సరే ఇప్పుడైతే 6 నెలలు కాంట్రాక్ట్ ఉంది, ఇది అయిపోయిన తర్వాత మేము రెన్యువల్ చేసుకోము అని చెప్పి అని నిజంగానే రెన్యువల్ చేసుకోలే. ఇప్పుడు కొన్ని యాడ్లు చూస్తే అవి నిజం కాదు అని తెలుస్తుంటాయి, కానీ వీళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు సినిమాల్లో చేసే దరిద్రం చాలన్నట్టు బయట కూడా ఇవే చేస్తుంటారు. దీనివల్ల సమాజంలో ఒక నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది. రైట్. ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమా ఉందండి, అది ఒక స్మగ్లర్ స్టోరీ. ఆఖరి నిమిషం వరకు స్మగ్లర్ గెలిచినట్టే చూపించారుగా. అలా కాకుండా ఇలా స్మగ్లర్ అయినప్పటికీ కూడా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ వల్ల ఈ స్మగ్లరుకి జ్ఞానోదయం అయ్యో, లేకపోతే ఇంకొకరి వల్ల ఎవరి వల్ల జ్ఞానోదయం అయ్యి అసలు పోలీసుల చేతిలో స్మగ్లరే నష్టపోయి ఓడిపోయి ఉంటే స్టోరీ ఎలా ఉంటది అంటే దానికి పార్ట్ 3 చూడండి అని అనేసి అంటున్నారు కదా. అప్పుడే కాంట్రవర్షియల్ గా ఎందుకు తీసుకెళ్తున్నారు అని అనేసి కూడా అంటున్నారు. కానీ ఓవరాల్ గా మీరు చెప్పేది ఏంటి అంటే కనుక అల్లు అర్జున్ కి ఇది ఒక మంచి గుణపాఠం. సో ఇక్కడ నుంచన్నా మారతాడేమో చూడాలి, తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు అని అనేసి అని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు చేసే సినిమాల వల్ల మీరు ఆ సినిమాని ఏమనాలి, పరకాయ ప్రవేశం చేస్తేనే సినిమా చేయగలుగుతారు. ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలి, అవునా? మరి అలా వెళ్ళినప్పుడు ఎంతో కొంత ఆ క్యారెక్టర్ల బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ క్యారెక్టర్ల యొక్క తాలూకు ఎంతో కొంత లక్షణాలు కావచ్చు మీకు మిగిలిపోతాయి అవశేషాలుగా. ఇప్పుడు సరైనోడు సినిమా ఉంది, అలాగే ఇంకొక సినిమా అది త్రివిక్రమ్ శ్రీనివాస్తోనే వచ్చింది, ఇద్దరు అమ్మాయిలతో. తర్వాత తనికెళ్ళ భరణి గారు తండ్రితోటి ఒక డైలాగ్ ఉంటది, పొద్దున్నే నిద్ర లేవచ్చు కదా అంటే కోడి కూడా లేస్తుంది. ఎంత ఎంత వెటకారం డైలాగు అసలు. కన్న తండ్రితో అలా మాట్లాడటమేనా? అసలు ఒక 15-20 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఎంత దారుణమైన దరిద్రం వచ్చిందంటే, ఒక స్కూల్ టీచర్ అంటే గౌరవం ఉండదు, ఒక కాలేజ్ లెక్చరర్ అంటే గౌరవం ఉండదు. బఫూన్లు లాంటి లెక్చరర్లు పెట్టి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు రియల్ లైఫ్ లో మంచి లెక్చరర్, ఆయన్ని ఎంత దారుణంగా చూపించారో మనం చూసాం సినిమాల్లో. ఇలాంటి పిక్చరైజేషన్ వల్ల పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆ మ్యానరిజమ్స్ ని వీళ్ళు మాట్లాడి 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 అసలు ఒక టీచర్ అంటే గౌరవం ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే పాయింట్ లేవనెత్తారు. అవును, అదే ఇప్పుడు మనం మొత్తుకున్నా అదే. మీరు విష్ణుమూర్తి గారు ఆయన కూడా ఇదే పాయింట్ రేస్ చేశారు. ఎవరు? విష్ణుమూర్తి గారు, ఏసీపీ విష్ణుమూర్తి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఆయన కూడా ఇదే పాయింట్. అంతేలేండి, పోలీసులకు మాత్రం ఆ మాత్రం చెప్పే అర్హత లేదు. వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఎన్ని లొసుకులో చూస్తున్నాం, ఎన్ని ప్రేమాయణాలు, ఆత్మహత్యలు చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కి బుద్ధి ఉంటే అసలు సమాజం ఎట్లెందుకు ఉంటది? ఆయనకైతే అర్హత లేదు. ఆయన చెప్పటం చాలా బాగుంది అసలు. అందుకని అది వద్దులేండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారంటే ఒక అర్థం ఉంది, సరే విందాం.
మనం చెప్పేది అదే, ఆయన చెప్పేది అదే, ఓకే సంతోషం. అయితే ఈ సినిమాల్లో క్యారెక్టరైజేషన్స్ వల్ల కూడా అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇలా అయ్యిందని ఎందుకు అనుకోకూడదు మనం? అందుకోసమే కథ దగ్గర నుంచి, స్క్రీన్ ప్లే దగ్గర నుంచి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరో బాడీ లాంగ్వేజ్ మారాల్సిన అవసరం ఉంది. ఒక పోకిరిని చూపించి ఒక అత్యాచారం చేసిన వాడిని పెళ్లి చేసుకునేటట్లు హీరోయిన్ చూపించే సినిమాలు అంతే. టోటల్ గా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక్క అల్లు అర్జున్ బ్లేమ్ చేయటం కాదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం అలానే ఉంది. అవును, మొత్తం అలానే ఉంది. రైట్. ఇప్పుడు అల్లుడా మజాకా సినిమా ఒకటి ఉంది చిరంజీవి గారిది. అత్తతోటి ఇద్దరు హీరోయిన్లతోటి ముగ్గురుతో కలిసి డాన్స్ చేస్తాడు. బాగుంటుందా మరి? అది కరెక్టా? రియల్ లైఫ్ లో అది యాక్సెప్ట్ చెయ్యం కదా. అందుకే చాలా మంది మార్చుకోవాల్సిన అవసరం ఉంటది. రైట్. ఇప్పుడు మీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసిన తర్వాత నేను మొత్తం మారిపోయాను, నేను వివేకానందుని అయిపోయానంటే కుదరదు. మీరు పెద్ద అయ్యాక అవ్వచ్చు. ఇందాక మీరు చెప్తున్నారే ఇప్పటికీ ఆయన అవేవో వింటారంట, పర్సనాలిటీ డెవలప్మెంట్ వింటారంట. మరి అప్పుడేమైంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆ రోజుల్లో? అందుకని చెప్పటానికి చాలా ఈజీ అండి చెప్పటం ఎవరికన్నా, ఆచరించడం చాలా కష్టం. అందుకని వీళ్ళందరి బాధ ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళ సినిమాలకు బెనిఫిట్ షోలు పోయాయని, అలాగే ఏమంటారు టికెట్ రేట్లు పెంచట్లేదని గగ్గోలు పెట్టుకుంటున్నారు, మనసులో గిలగిలగిలలు ఆడిపోతున్నారు. కానీ అసలు సినిమా ఇండస్ట్రీ ఎందుకు ఇంత ముక్కలు అయిపోయింది? ఎవరి ప్రొడక్షన్ హౌస్లు వాళ్ళు ఒక పెద్ద సామ్రాజ్యాలు సృష్టించుకున్నట్లుగా ఆ నలుగురు అని మాట్లాడే పరిస్థితికి చిన్న థియేటర్ల వాళ్ళు ఎందుకు వెళ్ళారు? రైట్. చిన్న సినిమాలకు థియేటర్లు అందనివ్వకోకుండా ఎందుకు చేశారు మీరు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు పెద్ద సినిమాలకు బాధ వచ్చేసరికి అయ్యో అని లబలబలాడిపోతున్నారు. ఇన్నాళ్ళు దోచుకున్నారు కదా, 4 రోజులు ఊరుకోండి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్ల వాళ్ళు ఈ టికెట్ రేట్లు పెంచకపోతే మాకు చాలా మంచిది అని చెప్తున్నారు. రైట్. ఇలా మీకు నష్టం, మీ నలుగురికి నష్టం జరుగుద్దేమో, కానీ ప్రజలకు లాభమేనా? టికెట్ నష్టం కాదు కదా, వాళ్ళకి వచ్చి అడిషనల్ డబ్బులు రావు అంతే. అడిషనల్ డబ్బులు వస్తాయి, నష్టమే వచ్చినా గానీ చేయగలిగేది ఏమీ లేదండి. ఇన్నాళ్ళు దోచుకున్నారు కదా, ఈ ఇండస్ట్రీ మీద పడి ఎన్ని డబ్బులు సంపాదించారు. ఒకప్పుడు మీ జీవితాలు ఏంటి, ఇప్పుడు మీ జీవితాలు ఏంటి ఆలోచించుకోండి ఒకసారి. సామాన్య ప్రజలకు లాభమేనా టికెట్ రేట్లు పెంచకపోతే? అవును. ఎంతమందికి లాభం? రాష్ట్రం మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసే ప్రేక్షకులు అందరికీ లాభమే. 100 రూపాయలు చొప్పున వాళ్ళకి లాభమేనా? మరి థియేటర్లు వాళ్ళకి లాభమేనా? 99% పీపుల్కి లాభమైనప్పుడు 1% ఉన్న మీకు నష్టం వస్తే ఏంటి పోయేది? మీకు వచ్చినా నష్టం లేదు. ఇన్నాళ్ళు దోచుకున్నారు, 4 రోజులు రెస్ట్ తీసుకోండి, డబ్బులు సంపాదించకుండా విశ్రాంతి తీసుకోండి 4 రోజులు, అందరూ బాగుపడతారు. చిన్న సినిమాలు రావాలి. ఇప్పుడు మలయాళంలో తీసిన సినిమాల్ని తెలుగులోకి డబ్ చేస్తే గతి లేక మలయాళ సినిమాలు చూస్తున్నారు తెలుగు వాళ్ళు. అలాంటి సినిమాలు మీరు ఎందుకు తీయలేరు? తీయొచ్చు కదా. మీకు ఆశ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా తీసి అబ్బో అది పెద్ద పేదరాశి పెద్దమ్మ గంప అన్నట్టు చూపించాలి, డబ్బులు దండుకోవాలనే మీ స్వార్థం తప్పితే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. అందుకని దీన్నే న్యాచురల్ కరెక్షన్ అంటారు. ఓకే. ప్రకృతి తనని తాను సరిదిద్దుకుంది, ప్రకృతి బుద్ధి చెప్పింది అంటారు చూడండి, అది ఇక్కడ న్యాచురల్ కరెక్షన్ అంటారు ఇది. ఆ న్యాచురల్ కరెక్షన్ ఇప్పుడు వచ్చింది సినిమా ఇండస్ట్రీకి. మీరు ఏ రోజైనా చిన్న నిర్మాతల్ని పట్టించుకున్నారా? చిన్న సినిమాలను పట్టించుకున్నారా? ప్రతి ఒక్కళ్ళు సరే 2 పెద్ద సినిమాలు తీసుకుంటాం, 4 చిన్న సినిమాలు తీస్తామని ఏమన్నా అనుకున్నారా? అసలు మొన్న వెళ్ళిన 48 మంది ఏ రోజైనా ఒక చోట కూర్చొని మాట్లాడుకున్నారా? ఎప్పుడైనా? నలుగురు కూర్చొని మాట్లాడుకుంటేనే కదండి సమస్యలు ఏంటో తెలుస్తాయి. ఏ రోజన్నా మీరు మాట్లాడుకున్నారా? మీకు హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చేసింది? రైట్. అందుకని ఏంటంటే అల్లు అర్జున్ రూపంలో సినిమా ఇండస్ట్రీలో కరెక్షన్ కి ముందడుగు పడింది అనుకుందాం, పాజిటివ్ గా ఆలోచిద్దాం. సో శాపం ఏం కాదు, ఇది నిజంగానే వాళ్ళ అదృష్టం చేంజ్ చేసుకోవడానికి అని అంటారు. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.